నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు పేరుపై ప్రత్యేక పూజలు మరియు అర్చనలు, ఉదయం ప్రత్యేక అభిషేకం మరియు ప్రత్యేక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మోహన్ రావు, డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వాళ్ళు ఉపాధి లేకుండా ఒక్కొక్కరు ఆరోగ్యంలో ఒక్కొక్కరు మానవమైన ఆశయంతో వేద విద్యను అభ్యసించి వేద విద్యను పూర్తి చేసి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్న వారిని నెలకు 3,000 మందిని అందజేయాలని చెప్పి నిశ్చయించారు. అది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కాణిపాకంలో ఉన్నటువంటి వేద విద్యార్థులు 40 మందికి ఈరోజు చెట్లు అందజేస్తున్నాం. దగ్గర 1,20,000 నెల 1,20,000 వేద విద్యార్థులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులు ఇది మంచి పరిణామం. వేదాంత పరిశ్రమలో వాళ్ళ పద్ధతి వారిని సక్రమంగా తెలుసుకోవడం ప్రభుత్వం అడిగిందని ప్రభుత్వం చూస్తుంది. అనేది పరోక్షంగా సాంప్రదాయాన్ని పరోక్షంగా వినూత్నాన్ని ప్రదర్శించే ఒక గొప్ప ఆశయంగా అందరూ భావించాలి. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ కూడా తీసుకొని వచ్చాను సార్, వస్తే అట్లా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.